పంటల్లో దిగుబడిని పెంచే ముఖ్య పోషకం పొటాష్. నిజానికి మన దేశంలో నత్రజని ఎరువులను అవసరమైన దానికన్నా ఎక్కువగా వాడుతున్నారు గాని పొటాష్ను మాత్రం అశ్రద్ధ చేస్తున్నారు. దిగుబడిని పెంచటమే కాకుండా పొటాష్ వల్ల చాలా ఉపయోగాలున్నాయి. కూరగాయలు, పండ్లలో రంగు, రుచి దేనివల్ల పెరుగుతుందో తెలుసా? అది పొటాష్ వల్లే. పండ్లలో తీయదనం, నిల్వగుణం పెంచాలంటే పొటాష్ పోషకం అవసరం. అలానే గింజ ధాన్యాల్లో గింజ గట్టిపడటానికి పొటాష్ కావాలి. ఇంకా చాలా ఉపయోగాలున్న పొటాష్ను ఎలా వాడుకోవాలో, సూటి ఎరువుగానే కాక ఆకులపై పిచికారీ రూపంలో ఎలా వాడుకోవచ్చో, పొటాష్ ప్రాధాన్యమేమిటో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని అగ్రానమీ విభాగం సహాయ శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ నుంచి తెలుసుకుందాం. ఇప్పుడు మనకు మార్కెట్లో ప్రధానంగా రెండు రకాల పొటాష్లు ఉంటాయి. ఒకటి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మరియు సల్ఫేట్ ఆఫ్ పొటాష్. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ దాదాపు అందులో 60% వరకు పొటాష్ ఉంటుంది. ఇది అన్ని పంటలకు సమర్థవంతంగా వినియోగించవచ్చు. కానీ కొన్ని పంటలు ఉంటాయి, ఉదాహరణకు పొగాకు కావచ్చు, బంగాళదుంప కావచ్చు, లేకుంటే నిమ్మ మరియు ద్రాక్ష, ఇట్లాంటి పంటలలో ఇది వినియోగించడానికి రాదు. దీనికి అనుగుణంగానే ఈ పైర్లకు వాడుకోవాలంటే సల్ఫేట్ ఆఫ్ పొటాష్ రూపంలో మనం వాడుకోనికి ఎంతైనా అవకాశం ఉంది. సల్ఫేట్ ఆఫ్ పొటాష్లో 50% వరకు పొటాష్ ఉంటుంది. ఇదే కాకుండా ఈ సల్ఫేట్ ఆఫ్ పొటాష్లో గంధకం అనే ఒక మూలకం ఉంటుంది. ఎక్కడైతే నేలల్లో తక్కువ గంధకం శాతం ఉన్నదో అక్కడ ఇట్లాంటి సల్ఫేట్ ఆఫ్ పొటాష్ ఎరువును మనం వాడుకోవచ్చు. మార్కెట్లో ఇవి కాకుండా కూడా ద్రవ రూపంలో కూడా దొరుకుతుంటాయి. మనకు ఈ పొటాష్ మూలకము వేరే మనకు సేంద్రియ ఎరువుల్లో చూసుకున్నట్లయితే పశువుల ఎరువులో 0.5 నుంచి 0.6 వరకు ఉంటుంది. వేప పిండిలో 1.3% ఉంటుంది. తర్వాత ఆముదం పిండిలో కూడా 1.4% ఉంటుంది. కానీ కొబ్బరి చెక్కలో మాత్రం 1.8% వరకు ఉంటుంది. ఈ నల్లరేగడి భూములు అయితేనేమి, చెల్కా నేలలు అయితేమి ఏ విధంగా ఎరువును వినియోగించుకోవచ్చు అంటే, చెల్కా నేలలో 2-3 దఫాల్లో వినియోగించుకోవచ్చు. అదే నల్లరేగడి భూముల్లో మనము 2 దఫాల్లో విత్తనం వేసుకునేటప్పుడు ఒకసారి, తర్వాత పైపాటుగా వేసుకునే అవకాశం ఉంది. అదే మనం పత్తి చేను చూసుకున్నట్లయితే విత్తనం వేసేటప్పుడు, తర్వాత మొక్క ఎదిగిన 30, 60, 90 రోజులప్పుడు కూడా పైపాటుగా మనము ఈ పొటాష్ ఎరువును వేసుకుంటే ఎంతో శ్రేయస్కరం. అయితే ఈ పొటాష్ ఎరువు యొక్క ప్రయోజనాలు ఏముంటాయంటే, ప్రధానంగా మనం వరి చేయవచ్చు, లేకపోతే మొక్కజొన్న కావచ్చు, లేకపోతే చెరుకు కావచ్చు, వీటన్నిటిలో కాండం గట్టిపడే దశ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాండం గట్టిగా ఏర్పడినప్పుడు మొక్కలు గాలికి కానీ లేకపోతే అధిక వర్షాలకు కూడా కింది పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత మనకు ఈ పొటాష్ ఎరువులో ఎక్కువ శాతం నీటి ఎద్దడిని తట్టుకునే గుణాన్ని మన పంటలకు అందిస్తుంటుంది. ఈ పొటాష్ ఎరువు వినియోగం వల్ల ఈ ధాన్య పంటల్లో గింజలు గట్టిగా ఉండేసి, అంటే నిండుగా చేరి గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా పిలకలు పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఈ ధాన్య పంటల్లో అంటే సజ్జ కావచ్చు, చిరుధాన్యాలు కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో బాగా అవకాశం ఉంటుంది ఈ పొటాష్ ఎరువు వేయడం వల్ల. ఈ చీడపీడలను తట్టుకుని నిలబడే శక్తి దీంట్లో ఎక్కువ ఉంటుంది ఈ పొటాష్ ఎరువు వాడకంలో. అంతేకాకుండా మనము చౌడు నేలల్లో కనుక ఈ పొటాష్ ఎరువును విరివిగా ఉపయోగించుకున్నప్పుడు ఇనుపధాతు లోపం ఏదైతే ఉంటుందో అది పొటాషియం ఎరువు చేయబట్టి మంచిగా ఈ ఇనుపధాతు లోపం లేకుండా చూసుకునే అవకాశం ఉంది. దీనికి తోడు మనము ఇంకా వేరే ఇతరత్ర పంటలు కనుక చూసుకున్నట్లయితే, ప్రధానంగా ఈ దుంప సంబంధించినటువంటి పంటలు, క్యారెట్ కావచ్చు, లేదా బీట్రూట్ కావచ్చు, లేకపోతే బంగాళదుంప కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా వాటి యొక్క పరిమాణం పెరుగుతుంది ఈ పొటాషియం వాడడం వల్ల. ఇదే కాకుండా ఈ యొక్క కూరగాయ సాగుల్లో మనము ఈ టమాటా కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ శాతము నాణ్యత గల నిల్వ సామర్థ్యం పెంచే అవకాశం ఈ పొటాషియం ద్వారా మనకు సమకూరుతుంది. వరిలో ప్రతి సంవత్సరం మనము సూటి ఎరువులతో ఎంతో మనము వాడుకుంటుంటాము. అయితే ఈ వరిలో కనుక మనము ఒకవేళ పొటాష్ ఎరువును కనుక వినియోగించుకోలేని పరిస్థితుల్లో ఏమవుతుందంటే, ఈ ఆకు కింది భాగంలో ఉన్న ఆకులు ఏవైతే 4-5 వరుసలలో ఉన్న ఆకులు ఎరుపు రంగుగా మారుతాయి. చివరి ఆకు కొనల చివరిలో భాగం ఎరుపు రంగులో మారి అది క్రమేణా ఆకు మధ్య భాగంకు చేరి ఆకులు వడిలిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా రంగు కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా ఈ యొక్క గింజ గట్టి పడే దశ ఏదైతే ఉంటుందో ఆ టైంలో కనుక మనము పొటాష్ కనుక సమయానుకూలంగా మనం సవరించలేని పరిస్థితిలో ఏమవుతుందంటే
ఈ గింజ నిండకుండా ఉంటుంది, గట్టిగా ఉండకుండా అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా బ్యాక్టీరియల్ లీవ్ బ్లైట్ అంట, ఆకు ఎండు తెగులు, అది కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దానికి సవరించాలంటే మనకు సూటి ఎరువులతో పాటు సమగ్ర పోషక యాజమాన్యం అనేది ఒక మంచి బ్రహ్మాస్త్రం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. దాంట్లో ఏంటంటే పశువుల ఎరువు 10 టన్నులు వేసుకుంటే ప్రతి సంవత్సరం ఆఖరి దిక్కులో అంటే నాటు పెట్టే టైంలో వేసుకొని చివికిపోయిన ఎరువులు వేసుకోవడము, దుబ్బు కట్టే దశ మరియు అంకురం నుంచి గింజ పాలు పోసుకునే దశ అయితే మనం గుర్తించి దాని టైంలో మనం ఈ పొటాష్ను కనుక పైపాటుగా వేసుకున్నట్లయితే తప్పకుండా మనం ఈ పొటాష్ను సవరించే వారం అవుతాము. మంచి దిగుబడిని వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. ఫోలియర్ స్ప్రేలో ముఖ్యంగా ఏంటంటే మనం వేసే పైపాటుగా పిచికారీ చేసే ప్రదేశము సుమారుగా గాలిలో 15 కిలోమీటర్ల పర్ సెకండ్ కనుక వీచినట్లయితే ఎప్పుడు కూడా మనం ఆ మందు ద్రావణం పిచికారీ చేసేది మొక్కల మీద పడకుండా ఉంటుంది. 19 కావచ్చు, లేకపోతే మల్టీకే రూపంలో కనుక మనము ఈ యొక్క పొటాషియం సవరించుకోనికి 5 గ్రామ్ పర్ లీటర్ 19 కావచ్చు, లేకపోతే 13045 4 to 5 గ్రామ్స్ అయినా మనం వినియోగించుకొని సవరించుకోనికి అవకాశం ఎంతైనా ఉంది.